అందరికీ వెరీ బిగ్ హాయ్. నిజంగా టీజర్ చూసిన తర్వాత చాలా ఎనర్జెటిక్గా అనిపించింది. నేను కూడా ఈ సినిమాలో యాక్ట్ చేయలేదు, బట్ ప్రొడ్యూసర్స్ విజయ్ శేఖర్ అండ్ సురేష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్. పర్టికులర్గా విజయ్ శేఖర్ నేను కలిసి చదువుకున్నాం అనమాట. సో తను డాలస్లో ఉంటాడు, యుఎస్ డాలస్లో ఉంటాడు. తను పర్టికులర్గా ఫోన్ చేసి కంపల్సరీ నా సైడ్ నుంచి వెళ్ళాలి అంటే వచ్చాను. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ టీమ్ ఈ పీ క్యూబ్, ప్రీతి, ప్రణవ్ అండ్ పూజిత్, ఈ ముగ్గురు ఐ హావ్ బీన్ సీయింగ్ దెమ్ ఫర్ ద పాస్ట్ 1.5 year. ఎంత కమిటెడ్గా, నిజంగానే ఇందాక కృష్ణ చెప్పినట్టు ఒక గాలిపటానికి ఎన్ని ఒడిదొడుగులైతే వస్తూ ఉంటాయో ఈ సినిమా కూడా అలా పైకి లెగుస్తూ కిందకి పడుతూ పైకి లెగుస్తూ దాన్ని పడనివ్వకుండా పట్టుకుని అలా గట్టిగా పట్టుకున్న మన నాని బండిరెడ్డి కానీ, అలాగే ఎక్కడా నిరుత్సాహపడిపోకుండా లేదు ఈ సినిమాని నేను డెఫినెట్గా తెర మీద చూపించి అందరితోటి చప్పట్లు కొట్టించుకుంటాను అని ఆ డైరెక్టర్ ప్రణీత్ ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్కి కానీ ఆ పేషెన్స్కి కానీ హ్యాట్స్ ఆఫ్. ట్రైలర్ చూశాను, చాలా చాలా నచ్చింది. డెఫినెట్గా సినిమా చూడాలి ఆసక్తిగా. ఈ పతంగ్ ఇద్దరి చేతుల్లో, అంటే ఈ ప్రీతి అనే పతంగ్ ఇద్దరి చేతుల్లో ఎవరి చేతిలోకి వస్తుంది అనే ఆసక్తి రేకిస్తూ చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది, చాలా ట్రెండీగా అనిపించింది. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఒక జనరేషన్ మారిపోతుంది, కొత్త జనరేషన్ ఆఫ్ యాక్టర్స్ వస్తున్నారు, ఎంతో లైవ్లీగా చేస్తున్నారు. ఇంత టాలెంట్ డెఫినెట్గా ఇంకా ముందుకు వచ్చి, అంటే థియేటర్స్ అనేవి నిండాలి అంటే యూత్ రావాలి అంటే ఇంత చక్కటి టాలెంట్ తోటి ఇంత మంచి సినిమాలు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పతంగ్.